అన్నప్పుడు తల్లిపాలు ఇవ్వకపోతే చెస్ట్ క్యాన్సర్ వస్తుంది, గర్భసంచి ఇబ్బందులు కూడా జబ్బులు రావచ్చు. తల్లిపాలు ఇవ్వకపోతే త్వరగా మళ్ళా ఆకులు ఎడమ లేకుండా త్వరగా డెలివరీ వస్తాయి. ఇవన్నీ నష్టాలు చెప్పాలి. లాభాలంటే దానికి రివర్స్. ఏమి చెస్ట్ క్యాన్సర్ రాదు, గర్భసంచి జబ్బులు రావు, త్వరగా పిల్లలు పాలు అరుగుతాయి. కల్తీ లేని పాలు, కలుషితం లేని పాలు, ఖర్చు లేని పాలు. నేను ఒక ఆమె కలగొట్టులో చెప్పింది మాకు ఆశవర్క అనుబంధం. రాజలక్ష్మి ఒక ఆయ చెప్పిన ఆశవర్క చెప్పింది. కల్తీ లేని పాలు, ఖరీదు లేని పాలు. అంటే కల్తీ ఉండదు అమ్మ పాలలో, ఖరీదు అవసరం లేదు. ఈ 2 పాయింట్ వాళ్ళకి బాగా గుర్రలేకుండా చెప్పి ప్రతి ఒక్క తల్లికి, మీరు గర్భవతికి, మీరు అంగన్వాడీ కేంద్రంకి వచ్చినప్పుడు అమ్మ మీ ఇంటికి నేను డెలివరీ అయినా కష్టంగా వస్తుంది, పుట్టిన వెంటనే గంటలో 3 రూపాయలు పట్టించాలి. ఆ 3 రూపాయలతో ఒక చుక్క రాయడం చాలుకుంటారు. దాంట్లో వ్యాధి శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టంగా 3 రూపాయలు పట్టియాలని చెప్పి మీరు హౌస్ విజిట్ పోయి ఆ తల్లి 6 నెలల కష్టం తల్లిపాలు ఇవ్వాలి అని చెప్తూ మీరు హౌస్ విజిట్ పోయినప్పుడు చూడాలి. మీరు కష్టం మీకు హౌస్ విజిట్ కూడా ఉంది. సెంటర్లో మీరు సెంటర్ మధ్యాహ్నం అయిపోయినాక ఒకసారి ఒక రౌండ్ కొట్టడం తల్లికి, గర్భవతి ఇంటికైనా బాలింత ఇంటికైనా. బాలింత డెలివరీ అయిన వెంటనే ఆమె ఇంట్లో ఏమో పాలు పట్టిస్తున్నావు, ఎప్పుడు ఇస్తున్నావు అవి ఇచ్చే విధానం కూడా చూడాలి. మీరు ఒక్కొక్క ఆమె పిల్లల మీద మూతి మీద వేసి పాలు ఇస్తుంటుంది. వాళ్ళకి తెలియదు, పిల్లవాడు ఊపిరాడక కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అవి కొన్ని చూసి మీరు చెప్పాలి. చాలా ఉన్నాయి మనం చెప్తున్న విషయాలు తల్లిపాల గురించి. కానీ చెప్తూ ఉన్నా కూడా మార్పు రాలేదంటే అది లేదు. మనం చెప్తూనే ఉండాలి, మన సబ్జెక్టు చెప్తూ పోతున్నారు అంతే. కానీ కొంచెం మార్పు వస్తుంది. 100 సార్లు అయితే కనీసం ఒక 5-6 మంది అది తల్లిపాల గురించి. ముఖ్యంగా కేంద్రము, మన అంగన్వాడీ కేంద్రం చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. వర్షాలు ఎక్కువ వస్తున్నాయి. సెంటర్లో ఆయాలతో చేపించుకున్న బాధ్యత మీదే. అక్కడికి వచ్చి సెంటర్ బాగాలేదంటే టీచర్ నాకు ఉండదు, ఎప్పటిని అనొచ్చు కదా అనొచ్చు. ఎప్పటిగా చేపించుకున్న బాధ్యత మీకు ఇచ్చినాం. ఆయన చేయలేదనుకో మాకు రాసేయండి, మా మాట వినడం లేదు అని చెప్పి మాకు రాసిచ్చినప్పుడు అన్ని యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి ప్రతి సెంటర్ చాలా శుభ్రంగా ఉండాలి. స్టాఫ్ శుభ్రంగా పెట్టుకోవాలి. స్టాఫ్ బ్యాలెన్స్లు కరెక్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం చాలా సీరియస్గా కరెక్ట్గా అన్నీ చూస్తారు. గడిచిపోయిన ప్రభుత్వం మన పొద్దు ఇప్పుడు వచ్చేది మాత్రం ప్రతి ఒక్క అంగన్వాడీ కరెక్ట్ సెంటర్కి వచ్చి అన్నీ చూస్తాం. సెంటర్ చుట్టూ మనకి పరిధిలో ఎక్కడైనా ప్లేస్ ఉంటే కూడా మనకి ఇమ్యూనిటీ గార్డెన్ కూడా వేసుకోమని చెప్తున్నారు. ప్లేస్ ఉంటే చుట్టూ కంపలాగా కాంపౌండ్ లాగా వేసుకొని చిన్న మొక్కలు మనం ఇంట్లో వెళ్ళిపోతుందా తోటకూర కానీ ఏమైనా చేసుకుని కానీ ఇమ్యూనిటీ గార్డెన్ పెట్టుకోవాలి. సెంటర్లో చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. పిల్లల్ని కరెక్ట్ టయానికి పాస్ పోవడానికి కానీ భోజనానికి కానీ కూర్చున్నప్పుడు చేతులు కడుక్కుంటే వస్తారు. ఇట్లా కింద పెట్టి మళ్ళీ అన్నంటారు. అప్పుడు వాళ్ళకి ఏదైనా మోషన్ అయితే ఎవరికి చెప్పాలా? చేతి కడుక్కున్న పెట్టి చేతులు చిన్న పెట్టద్దు, చేతులు ఇట్లా పై పెట్టుకుని వచ్చి కూర్చోవడం చెప్పాలి. ప్లేట్ చాలా శుభ్రంగా కడిగి భోజనం పెట్టి మళ్ళీ చేయగలుగుతున్నప్పుడు కూడా ఇవన్నీ శుభ్రత మనం చెప్తూ ఉండాలమ్మా. ఒక్కసారి చెప్తే అయిపోయేది కాదు, చెప్తూనే ఉండాలి, చెప్పి చేయించుకోవాలి. నాకన్నా ఈరోజు చెప్పే విషయాలు ఏమైనా తల్లిపాల గురించి, అంగన్వాడీ కేంద్రాల గురించే ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ విని మీరు గమనించి పాటిస్తారని ఈ అవకాశం ఇచ్చిన సార్.